ప్రభు నామములో మీ అందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ వందనాలమ్మా, అందరికీ వందనాలు. మొదటి రాజుల గ్రంథము 18వ అధ్యాయము 36వ వచనం నుండి చదువుకుందాం. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తగు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసెను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీల దేవా, ఇజ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడినై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసినని ఈ దినము కనుపరచుము, ఈ దినము కనుపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దామా? ఇంకా స్వరవిప్తి చెప్దామా? మంచిది ప్రారా. ప్రియమైనటువంటి వారరా, లేఖన భాగాన్ని చదువుతారు, జాగ్రత్తగా వినండి. అస్తమయ నైవేద్యము అర్పించు సమయమున ప్రవక్తకు ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగా ప్రార్థన చేశాను. యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలుల దేవా, ఇజ్రాయేలుల మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు నేను నీ సేవకుడై ఉన్నాననియు నీవే సేవకుడై ఉన్నాననియు ఈ కార్యములన్నీయు నీ సెలవు చేత చేసిననియు ఈ దినమున కనుపరచుము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రవక్త అయినటువంటి ఏలియా ప్రార్థన చేస్తున్నాడండి. ఏలియా ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తున్నాడు. ప్రియమైనటువంటి వల్ల ఆ దినాలు చాలా భయంకరమైనటువంటి దినాలండి. అనుకూల సమయములు, అనుకూల పరిస్థితుల్లో ఏలియా ప్రార్థన చేయట్లేదండి. అర్థమవుతుందా? ఆ దినాల్లో ప్రజలు ఎలాగున్నారని తెలుసండి. 2 ఉద్దేశాలు కలిగి ఉన్నారు, 2 తలంపులు కలిగి ఉన్నారట. 2 తలంపులండి. ఈ దినాల్లో కూడా ప్రజలు ఎలాగున్నారండి? 2 ఆలోచనలు, 2 ఉద్దేశాలు. ఒక మందిరం సరిపోవట్లేదండి, ఒక ఆత్మీయ తండ్రి సరిపోవట్లేదండి. ప్రజలు ఎలాగున్నారు తెలుసండి? 2 అభిప్రాయాలు, 2 ఉద్దేశాలు కలిగి ఉన్నారు. ఆ దినాల్లో కూడా ప్రజలు ఎలాగున్నారంటే తెలుసండి, ఇజ్రాయేల్ ప్రజలు అనగా దేవుని ప్రజలు అటండి 2 తలంపులు కలిగి ఉన్నారట. ఒక ప్రక్కన బయలును ఆరాధిస్తున్నారు, ఇంకో పక్కన యెహోవాను ఆరాధిస్తున్నారండి. కొంతమంది బయలును, కొంతమంది యెహోవాను కాదండి. ప్రజలే 2 తలంపులు కలిగి వారు ఏం చేస్తున్నారు? బయలును ఆరాధిస్తున్నారు, యెహోవాను ఆరాధిస్తున్నారండి. వారికి ఎవరి మీద కూడా ఏమొచ్చలేకపోతున్నారు? మనస్సు వచ్చలేకపోతున్నారండి. అర్థమవుతుందా? 2 తలంపులు ఎప్పుడైతే కలిగి ఉన్నామో మనము 2 ఉద్దేశాలు కలిగి ఉంటాం, 2 ఆలోచనలు కలిగి ఉంటాం. 2 ఆలోచనలు కలిగి ఉంటే మనం ఏ పనైనా చేయగలుగుతామా? ఓ పని చెయ్యాలని చేయకూడదని 2 తలంపులు ఉన్నాయనుకోండి, పని చేయగలుగుతా? చెప్పండి. ఏమండి? తణుకు వెళ్ళాలని ఒక ఆలోచన ఉంది, తణుకు వెళ్ళకూడదని ఇంకొక ఆలోచన ఉంది. ఈ 2 ఆలోచనలతో ఆలోచించుకుంటూ ఏమైపోద్దండి? సమయం అయిపోద్ది. అలాగే ఆనాటి ప్రజలు ఎలాగున్నారట తెలుసండి? బయలును ఆరాధిస్తున్నారు, యెహోవాను ఆరాధిస్తున్నారు. బయలును మొక్కుతున్నారు, యెహోవా కూడా మొక్కుతున్నారండి. అటువంటి భయంకరమైనటువంటి దినాలండి. అటువంటి భయంకరమైన దినాల్లో ఏలియా ప్రవక్త ఎలాగున్నాడు తెలుసండి? రోషము కలిగి. ఎలాగున్నాడు? ఒక దైవజనుడిగా రోషము కలిగి ఉన్నాడండి.
ప్రియ దైవ జనాంగమా, విశ్వాసిగా నీ జీవితంలో ఎన్ని అననుకూల పరిస్థితులు ఏర్పడినా సరే నువ్వు రోషము కలిగి దేవుని దగ్గర నిలబడాలి. రోషము కలిగి దేవుని కొరకు నువ్వు పరిచేయాలి. రోషము కలిగి దేవుని నామములో ప్రార్థన చేయాలండి. ఇక్కడ పరిస్థితులు అననుకూలంగా ఉన్నాయని సేవ విడిచిపెట్టి వెళ్ళిపోలేదండి ఏలియా గారు. ఆ దినాల్లో దేవుని కొరకటని బలముగా నిలబడి, ధైర్యంగా నిలబడి ప్రజలను ప్రశ్నిస్తున్నాడు. ఎంతకాలము మీరు 2 తలపులు కలిగి ఉంటారు? ఎంతకాలం మీరు 2 ఉద్దేశాలు కలిగి ఉంటారు? ఎంతకాలం 2 ఆలోచనలు కలిగి ఉంటారని వారి మధ్యన ఒక సవాలు ఇసిరేసాడండి. అస్తమయ నైవేద్య సమయం అండి, అంటే సాయంకాల సమయం. అతడు అటండి ఏం చేస్తున్నాడు తెలుసండి? ఆ సమయం అందటండి చూడండి, అస్తమయ నైవేద్య సమయమున ఏదమ్మా ప్రవక్త అయినటువంటి ఏలియా దగ్గరకు వచ్చి, ప్రవక్త అయినటువంటి ఏలియా, దైవ సేవకుడైన ఏలియా దగ్గరకు, అంటే దేని దగ్గరకు వచ్చాడండి? బలిపీఠము దగ్గరకు. దేవునికి స్తోత్రం. బలిపీఠము దగ్గరకు వచ్చి, బలిపీఠము దగ్గరకు వచ్చి ఆయన ఏం చేస్తున్నాడటండి? ఇలాగ ప్రార్థన చేస్తున్నాడటండి. ఇలాగ ప్రార్థన చేస్తున్నాడు. ఏమని? యెహోవా, యెహోవా, అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీయుల దేవా, ఇజ్రాయిల్ మధ్యన నీవు దేవుడివై ఉన్నావని ప్రజలకు తెలియట్లేదు. ఈ ప్రజలకు తెలియట్లేదు. ఈ ప్రజలు మర్చిపోయారు నువ్వు చేస్తున్న కార్యాలన్నీ కూడా. వారి పితరులను అరణ్యములు ఏ రీతిగా నడిపించావో, వాగ్దత్త దేశం ఏ రీతిగా తీసుకొచ్చావో, ఇవన్నీ కూడా ఈ ప్రజలు ఏమైపోయారండి? మర్చిపోయారు. దేవునికి స్తోత్రం. చాలామంది దైవ కార్యాలు ఏమవుతారండి? మర్చిపోతారండి, మర్చిపోతారు. నేను మీలో చాలామందికి ఒకటి చెప్తాను. మీరు ఎవరి కోసమైనా ప్రార్థన చేయించినా, లేదని ఇక్కడి నుంచి తీసుకువెళ్ళి జీవజలాలు కానీ తైలం కానీ ఎవరికైనా ఇచ్చినా సరే, వాళ్ళ దగ్గర నుంచి కానుకలు అట్లా అక్కర్లేదు. మీరు వారి దగ్గర కృతజ్ఞత, దైవ కార్యం జరిగిందనుకోండి, తీసుకొచ్చి వారి చేత ఏం చెప్పించమంటాం? సాక్ష్యం చెప్పించమంటాం. నిన్న సాయంత్రం మేము ఒక ఇంటికి వెళ్ళామండి. ఆమె వచ్చిందో లేదో, మార్త నుంచి దుర్గారి ఇంటికి వెళ్ళామండి. కూర్చున్నా. మేము వెళ్ళిన పని ఏంటంటే, ఈ మధ్య మీరు 2 వారాల నుంచి రావట్లేదు, ఎందుకంటే పర్మిషన్ ఒక్కోకుండా ఆమె యజమానుడు నెలకు 2 ఆదివారాలు వెళ్ళడానికి పర్మిషన్ ఇచ్చానండి. అది మొదటి ఆదివారం, 3వ ఆదివారం పెట్టుకున్నారు. ఈ ఆదివారం వస్తుందట, నేను రాదనుకుని వెళ్ళాను. నేను కూర్చుని ఉండగా ఆవిడ పలకరించడానికి ఒక ఆమె వచ్చిందండి. ఆవిడ పేరు కాంతమ్మ గారు వచ్చింది. కాంతమ్మ గారు రాగానే ఆవిడ అంది, మరి మా అయ్యగారి చేత ప్రార్థన చేస్తున్నాను కదా మీ గురించి, నువ్వు మందిరానికి ఏమన్నా ఇయ్యని అడిగింది. అలా ఏం ప్రార్థన చేయించిందో ఏం జరిగిందో నాకు తెలియదు. అమ్మ చెప్పంటే చెప్పిందండి. అప్పుడు ఎవరిని చెప్పమన్నా? కాంతమ్మ గారినే చెప్పమన్నాను. కాంతమ్మ గారు చెప్పింది, అయ్యగారు నాకు 2 ఆడపిల్లలండి. పెద్దామికి పెండ్లి చేసాం. ఆ పెండ్లి చేసిన తర్వాత గర్భం రావట్లేదండి. సూర్యప్రభ గారు హాస్పిటల్కి తీసుకెళ్ళాను. సూర్య హాస్పిటల్. సూర్యప్రభ గారు అంటే మీ అందరికీ చాలామందికి తెలుసు, బాగా పేరున్న డాక్టర్ గారు, మంచి గైనకాలజిస్ట్ అండి. తీసుకెళ్తే దాదాపుగా ఒక 50-60 వేల రూపాయలు మెడిసిన్ వాడింది మా పాపకి. మెడిసిన్ వాడుతూ నన్ను రోజు వెళ్ళినప్పుడల్లా తిడతవే, నువ్వు చిన్నతనంలోనే పెళ్లి చేసావు, చిన్న వయసులోనే పెళ్లి చేసావు, అందుకే ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వచ్చినాయి. కాబట్టి మీ పాపకు చాలా ఇబ్బందికరంగా ఉంది గర్భం రావడానికి, వెంటనే సర్జరీ చేయాలన్నదట. సర్జరీకి ఇంత అవుతుంది అంత అవుతుంది అని ఏం చెప్పలేదు, సర్జరీ చేయాలన్నదట. సర్జరీ అనగానే భయం వేసేసిందంటే ఇవిడికి. మళ్ళీ వాళ్ళు అత్తమ్మంటుంది, సర్జరీ అయిపోయిందంటే ఈ ఆపరేషన్, సర్జరీ ఆపరేషన్కి అని డాక్టర్ గారికి కూడా చెప్పుకోకుండా
రూములో ఎలా ఖాళీ చేసిందంటే దొంగసాటుగా ఖాళీ చేసి ఇంటికి వచ్చేసిందటండి పిల్లని తీసుకుని. ఇంటికి వచ్చి ఏడుస్తూ ఉండగా మన మందిరానికి వచ్చి దొరక చెప్పిందట, అమ్మ ఏం కంగారు పడక మా అయ్యగారి చేత ప్రార్థన చేయింతాను అని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి జీవజాలాలు ఇచ్చిందటండి. తర్వాత తైలం ఇచ్చిందట. ఆ జీవజాలాలు తైలం తీసుకున్న తర్వాత 15 రోజులకి గర్భం కన్ఫర్మ్ అయిందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా తప్పలు కొట్టి దేవుని మహిమపరచండి. ఇంక గర్భం వచ్చాక మరలా అక్కడికి తీసుకువెళ్తే మళ్ళీ ఏమంటారో ఏంటో మా వాళ్ళు వచ్చిందంటారని అక్కడ తీసుకెళ్ళడం అనేసి గవర్నమెంట్ మెడిసిన్సే వాడుతూ గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకుంటూ గవర్నమెంట్ హాస్పిటల్లో పుర్రు పోయించిందటండి. మొదట ఆడబిడ్డనిచ్చాడటండి, సులువైన కానుపు వచ్చిందట. తర్వాత మగబిడ్డనిచ్చాడటండి, మళ్ళీ సుఖమైన కానుపు వచ్చిందట. అవి మాట్లాడుకోకుండా మీరు మందిరం కడుతున్నారు కదా అయ్యగారు, నేను 2000 రూపాయలు ఇస్తానని నాది కానుక రాసుకోండి అంది. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ మరుగున పడిపోయినటువంటి సాక్ష్యాలు ఈ బెతెస్దా స్వస్థత ప్రార్థనాస్థలకి ఎన్నో ఉన్నాయని మీకు మనవి చేస్తున్నాను. కొంతమంది ఇక్కడ బాగుపడిపోయి వేరే చోట సాక్ష్యాలు చెప్పేవారు. మన ఊర్లోనే నిమ్మతోటలో గర్భపాలు లేకపోతే ఒక ఆయన పట్టట్టి నా దగ్గర నుంచి పళ్ళు అట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చారండి. ఇచ్చినట్టు అంతకుముందు చాలా సంవత్సరాల నుంచి గర్భఫలం కలగట్లేదు. ఈ పళ్ళు తీసుకోగానే వారికి గర్భఫలం కలిగిందండి. మేము వాళ్ళ కోసం ప్రార్థన చేసాం. డెలివరీ అయిన తర్వాత ఒక పాస్టర్ గారు పెద్ద పాంప్లెట్ వేయించారండి, మా సన్నిధిలో పలానా వాళ్ళకి గర్భఫలం వచ్చింది, పిల్లలు పుట్టారండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడు ఏ స్థలములో ఎవరి ద్వారా కార్యం జరిగించాడు దానికి మనం కృతజ్ఞత కలిగి లేవనుకోండి, దాని వలన వచ్చే పరిణామాలను మనం ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. చాలాసార్లు మీకు చెప్తాను, మహిమ ఎవరికి రావాలితే వాళ్ళకే మహిమ రావాలి. ఎవరి ద్వారా దేవుడు కార్యం జరిగించాడో వారికే పేరు రావాలి. అప్పుడే దేవుడు సంతోషిస్తాడు. ఎందుకంటే మీ కొరకు దేవుని సన్నిధిలో ప్రసవ వేదన కలిగి ప్రార్థన చేస్తున్నామని. ప్రార్థన అద్భుతమైన కార్యాలు జరగాలంటే ఏదో కళ్ళు మూసుకుని ప్రభువా ఇచ్చేయమంటే జరగవండి. ప్రసవ వేదన. ఇక్కడ ఏలియా కూడా ఒక వేదన. ప్రజలు అవమానపరుస్తున్నారని ప్రార్థన చేసేటప్పుడు అండి, ప్రజలు కోఆపరేట్ చేయట్లేదు. ప్రజలు ఏలియా గారు ప్రార్థన చేస్తున్నారు, దేవునికి మహిమ కలుగునుగా, కానీ తప్పన కొట్టట్లేదండి. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే మీరు ఏం చేస్తున్నాను ఎంకరేజ్ చేస్తారు. కానీ ఆ రోజు ఏలియాకు ఆ పరిస్థితి లేదండి. ప్రజలందరూ కూడా ఏలియాను అవమానపరుస్తున్నారండి. ఇప్పుడు వరకు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 450 మంది బయలు ప్రవక్తలు కన్నీరు విడిచి ప్రార్థన చేస్తూ, చేతులు గాయాలు చేసుకుంటూ, రక్తము చిందిస్తూ మొరపెడితే చెయ్యని కార్యము ఏలియా చేస్తే చేస్తాడేంటి దేవుడు? ఏమండి, అంతే కదా ప్రజల ఉద్దేశం. ఎవరైనా ఎంకరేజ్ చేశారా? ఏమండి, ఏలియా గారిని ఎవరైనా ఎంకరేజ్ చేశారా? 450 మంది బయలు ప్రవక్తలు ఎంకరేజ్ చేసిన ఏలియాని ఎంకరేజ్ చేయలేదండి. ఇప్పుడు ఏలియా ప్రార్థన చేస్తుంటే అందరూ చూస్తున్నారు, ఏం జరుగుతుందో అని. అయితే ఏలియా అటండి ప్రార్థన చేస్తున్నాడు. చిన్న ప్రార్థన, గుండెలలో వేదన పెట్టుకుని, అయ్యా ఈ జనులు 2 తలంపులు కలుగున్నారు, 2 ఉద్దేశాలు కలుగున్నారు. ఈ ప్రజలు తెలుసుకోవాలి, నీవు దేవుడివై ఉన్నావని, నేను నీ సేవకునై ఉన్నానని, నువ్వు పంపితే వచ్చానని, నువ్వు చేయమంటే ప్రార్థన చేస్తున్నానని, నువ్వు చేయమంటే నేను చేస్తున్నా, ఈ ప్రజలు తెలుసుకున్నట్లుగా కార్యం జరిగించమని అతను దేవునికి ఏం చేస్తున్నాడండి? ప్రార్థన చేస్తా. యెహోవా అబ్రహాము, ఇస్సాకు, ఇజ్రాయేలీలా దేవా, ఇజ్రాయేల్ మధ్య నీవు దేవుడివై ఉన్నావనియు, నేను నీ సేవకునై ఉన్నాననియు, ఈ కార్యములన్నీ, ఈ పనులన్నీ కూడా నీ సెలవు చొప్పున, నీ చిత్తము చొప్పున జరిగిస్తున్నానని నేడు ఈ ప్రజలు తెలుసుకోవాలయ్యా. నేడు ఈ ప్రజలు తెలుసుకోవాలి. తెలుసుకున్నట్లుగా నీ కార్యమును జరిగించు ప్రభువా అని ఏలియా ప్రార్థన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఒక సందర్భం వస్తుందండి. దావీదు మహారాజు ఇజ్రాయిల్ యొక్క సైన్యం దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి?
ఇజ్రాయేల్ సైన్యం దగ్గరికి వచ్చాడండి. ఎందుకు వచ్చాడంటే ఆ సైన్యములు, ఆ ఆర్మీలు తన అన్నలు పని చేస్తున్నారండి. ఏం చేస్తున్నారు? తన అన్నలు పని చేస్తున్నారు, సోల్జర్స్ వాళ్ళు. వాళ్ళ యొక్క యోగక్షేమాలు కనుక్కోమని తండ్రి ఆదేశిస్తే, తండ్రి ఆదేశానుసారం, అయ్యో నేను ఆ యుద్ధం జరిగే చోటుకి వెళ్ళను అనలేదండి. తండ్రి ఆదేశానుసారం తన మందను పొరుగువారికి అప్పగించి ఏం చేశాడండి? తన మందను ఏం చేశాడు? విడిచిపెట్టేయలేదండి. పొరుగువారికి అప్పగించి తాను ఏం చేశాడంటే, తండ్రి ఇచ్చిన కొంత ఆహారం తీసుకుని, జున్నుగడ్డలు అవి తీసుకుని తన అన్నలను కలుసుకోవడానికి యుద్ధ భూమిలోకి వచ్చాడు. ఆ యుద్ధ భూమిలో ఎలాగొందో తెలుసండి, దేవుని ప్రజలైన ఇజ్రాయేల్ సైన్యం అంతా కూడా నిరుత్సాహములు, కృంగిపోయి ఏం చేయాలో తెలియని పరిస్థితులు వారందరూ కూర్చుని ఉన్నారండి. ఎవరి ముఖంలోనే ఏం కనబట్టలేదండి? సంతోషం కనబట్టలేదు. అడుగుతున్నాడు, తన అన్నల్ని అడిగాడు, నీకెందుకురా, నీకేం పని, వచ్చావా, వెళ్ళిపో అన్నారు. కానీ వెళ్ళబుద్ధి కాక ఏం చేశాడంటే ఇంకా లోపలికి వెళ్ళాడు. ఇంకొందరిని అడిగాడు. అడగగా తెలిసింది ఏంటంటే, మాకు ఒక సవాల్, ఒక టాస్క్ మాకుంది. ఆ టాస్క్ ఏంటో తెలుసా? మా యొక్క శత్రువు అయినటువంటి ఫిలిష్తీయులలో ఒక బలవంతుడు ఉన్నాడు. ఎంత బలవంతుడంటే అతడు మామూలు వ్యక్తి కాదు. అతడు అజానబావుడు. అతడు ఒక టాస్క్, అదేంటంటే మేము యుద్ధం చేసుకుని ప్రాణ నష్టం జరగటం మంచిది కాదు. మీలో ఎవడైనా బలవంతుడుంటే, నాతో యుద్ధం చేసేవాడు ఉంటే పంపండి, ఆడు నేను కొట్టేసుకుంటాం, మేమిద్దరం కొట్టుకుంటాం. మాలో ఎవరు గెలిస్తే, నేను గెలిస్తే మాది జయం, మీరు గెలిస్తే మీది జయం అన్నాడు. రాజు ఒక శాసనం చేశాడు, మీలో ఎవడైనా ఫిలిష్తీయుని మీదకి వెళ్ళి జయాన్ని తీసుకొచ్చినట్లయితే నా రాజ్యంలో కొంత భాగం ఇచ్చేస్తాను, నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను. ఎవడ వెళ్ళట్లేదే? ప్రాణం ముఖ్యమా, పెళ్ళి ముఖ్యం? అంటే ఏం ముఖ్యం? ప్రాణమా, పెళ్ళి అంటే ఏది? ప్రాణమా, ఆస్తి అంటే చెప్పండి అమ్మా, ప్రాణమే కదా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవునికి స్తోత్రం చెప్పండి, సంతోషంతో చెప్పండి. ఇక్కడ దావీదు అన్నాడు, మరి దీనికైనా ఇంత బాధపడుతున్నారు మీరు? దీనికైనా ఇంత దిగాలుగా కూర్చున్నారు? ఆడేవాడండి ఒక అన్యుడు. మనము సున్నతి కలిగిన ప్రజలము, ప్రతిష్ఠింపబడిన ప్రజలము, దేవుని ఆత్మ కలిగిన ప్రజలము. మన మధ్యన దేవుని యొక్క ఆత్మ పనిచేస్తుంది. మీరు ఎందుకు బాధపడుతున్నారు? మీకు ధైర్యం లేకపోతే నేను వెళ్తాను. నువ్వు వెళ్తావా అంటే నేను వెళ్తాను. ఎందుకంటే సింహము ఎలుగుబంటి నా మంద మీదకి వచ్చినప్పుడు వాటి జుట్టు పట్టుకుని ఏం చేశాను? వాటిని చంపేశాను నేను. సింహపు బలము నుండి, ఎలుగుబంటి బలము నుండి నన్ను కాపాడిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుని చేతిలో నుండి నన్ను కాపాడుతాడు. ఆయన నేను వెళ్తానన్నాడు. ఎవరు పంపుతారండి? ఎవరు పంపట్లేదు. ఇలాగే మాట్లాడుతుంటే ఈ వార్త ఏమైంది తెలుసండి? మహారాజు దగ్గరికి వెళ్ళింది, సౌలు దగ్గరికి వెళ్ళింది. సౌలు ఎవడని పిలవమన్నాడు. ఈడేమైనా పెద్దోడేమో, భలే దొరికాడని పిలిచి, ఎంత పోజితే ఎంత ఉన్నాడు? 12 సంవత్సరాల వయస్సు కలిగిన బాలుడండి. నాయనా, నీ మాటలు వినడానికి చాలా సంతోషం కలుగుతుంది, నిన్ను చూస్తే నాకు ముచ్చటేస్తుంది. నీ ధైర్యం, నీ విశ్వాసము, కానీ నిన్ను యుద్ధానికి పంపే పరిస్థితి కాదు ఇది, కనుక ఇంటికి వెళ్ళిపోరా నాయన అన్నాడు. అబ్బాయి నేను వెళ్ళనండి, ఈరోజు ఆ ఫిలిష్తీయుని యొక్క అంతు తేలిస్తేనే కానీ నేను వెళ్ళనన్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని కార్యాలు మన ద్వారా ఏమవ్వాలి? ప్రత్యక్షపరచబడాలి. దేవునికి స్తోత్రం.
ఏదో నమ్ముకున్నాము, చర్చికి వస్తున్నాం, వాక్యం చదువుతున్నాం, ప్రార్థన చేస్తున్నాం అంటే కాదమ్మా. నీ ద్వారా దైవ కార్యాలు ప్రజల ఎదుట ఇవ్వాలి, ప్రత్యక్షపరచబడాలి. అర్థమవుతుందమ్మా? ఇక్కడ దేవుని కార్యము ప్రత్యక్షపరచబడాలంటే మనము దేవునికి ఎలా ఉండాలి? దగ్గరగా ఉండాలి. ఇక్కడ వెంటనే రాజుగారు అన్నారు, నాయన నేను పంపే పరిస్థితి కాదు ఇది, వెళ్ళిపోరంటే వెళ్ళను అన్నాడు. సరే ఇంకెవడో లేడు కదా ఏమండి, ఎవరూ లేరు. ఆ లేని పరిస్థితులు దావీదుని పంపడాన్ని నిర్ణయించుకుని ఆ యుద్ధానికి సంబంధించిన వస్త్రాలు ఉంటాయి, ఆ కవచాలు అవన్నీ తీసుకొచ్చి దావీదు తొడుగుతుంటాయి. అయ్యా నాకు ఇవేవి తొడగొద్దా, ఇవేవి నాకు అలవాట్లేవు, నా దగ్గర ఒక ఆయుధం ఉంది. ఆయుధం ఏంటంటే ఒక కర్ర, ఆయుధం ఏంటంటే ఒరిశాల జేబులో పెట్టుకున్నాడు. ఆయుధం అంటే కర్రను చేతితో పట్టుకున్నాడు. ఈ రెండు చాలు అయ్యగారు, ఈ రెండు చాలు, నేను ఆడి తలట్టుకు వచ్చేస్తానంటాడు. ఎవరు పంపారండి? గొలియాతు మీదకి రాజుగారు పంపారు కదా. సైన్యం అంతా ఎదురు చూస్తుంది, వీడి వల్ల అవుతుంది ఏంటి ఏమండి? మన సైన్యం ఎలా చూస్తుందండి ఏమండి? మన సైన్యం ఎలా చూస్తుంది? వీడి వల్ల అవుతుంది ఏంటంటే ఒక ప్రక్కన ఇజ్రాయెల్ సైన్యం అంతా కూడా వీళ్ళ వల్ల ఏమవుతుంది, వాళ్ళని ఎచ్చంగి పిండి చేసేస్తాడు. ఎవరు? గొలియాతు పిండి చేసేస్తాడు, మాంసం ముద్ద చేసేస్తాడు. అన్నలో పక్క నుంచి అన్నారు, మరి బాబు నువ్వు వెళ్ళొద్దురో అన్నారు. సైన్యం ఈరోజు నిజంగా చచ్చిపోతాడని లెక్కేసేసారండి. దావీదు దగ్గర ఏమీ లేవండి, ఉన్నదల్లా వరుసలు ఒక్కటి, అందులోకి రాళ్ళు కూడా లేవండి. ఆ లోయలో ఉన్నటువంటి రాళ్ళలో కొన్ని రాళ్ళు ఏరి జేబులో పెట్టుకుని అందులో నుండి ఒక నున్నటి రాయి తీసాడండి. ఒక నున్నటి రాయి తీసి వరుసల్లో పెట్టాడు. అతను వెళ్తుంటే ఆ ఫిలిష్తీయుడు గొలియాతు అంటున్నాడు, ఒరు బాబు కర్రట్టుకొస్తున్నాడండి నా మీదకి. ఆడేమట్టుకొస్తున్నాడండి గొలియాతు? కత్తట్టుకొస్తున్నాడండి. ఈయనేమట్టుకెళ్తున్నాడు? కర్రట్టుకొస్తున్నాడండి. కర్రట్టుకొస్తున్నాడు, నేను కుక్కనా అంటున్నాడండి. ఈరోజు నిశ్చయముగా నీ తలట్టుకెళ్ళిపోతాను అంటున్నాడు. ఏమనాలండి? గొలియాతుకి అర్థం అవట్లేదు, ఈడేంట్రా బాబు నా తలట్టుకెళ్ళిపోతానంట. మరి బాబు నువ్వు వెళ్ళిపోరా, చరిత్రహీనుడిని అయిపోతాను నేను. పిల్లోడి మీదకి వెళ్ళి యుద్ధం చేసి నేను కాలు చంపేశాను అనుకో, నేను చరిత్రహీనుడిని అయిపోతాను, నువ్వు నా మీదకి రావద్దు, వెళ్ళిపోమంటున్నాడు. నేను వెళ్ళను, ఈరోజు నిశ్చయముగా నీ తలట్టుకెళ్ళిపోతానన్నాడు. ఇలా మాట్లాడుతూ ఉండగానే దావీదు ఒక రాయిని వరుసల్లో పెట్టి గిర్ర 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 తిప్పి కొట్టేటప్పటికి అది వెళ్ళటండి ఆ గొలియాతు యొక్క నొసటను తగిలింది. నొసటను తగలగానే గొలియాతు పడిపోయాడు. పడిపోగానే దావీదు వెళ్ళి ఆడి వరలో నుండి కత్తి తీసి ఆడి తల తెగ నరికి తీసుకొచ్చి సౌలు యొక్క కాళ్ళ దగ్గర పడేసాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా తపన కొట్టి దేవుని మహిమపరుద్దాం. గట్టిగా, ఇంకా గట్టిగా కొట్టాలి, ఇంకా గట్టిగా కొట్టాలి తప్పట్లు సంతోషంతో. దేవునికి స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వాళ్ళ చూస్తున్న ప్రజలు ఆశ్చర్యపడిపోయారు. అంటే దావీదు ద్వారా దేవుని కార్యము ప్రజల ఎదుట ఏమైందండి? ప్రజల ఎదుట ఏమైంది? ప్రత్యక్షపరచబడింది. ఒక పక్కన తన ప్రజలు ఉన్నారు, ఇంకో పక్క శత్రు జనాంగం ఉన్నది. వారి ఎదుట దైవ కార్యం ప్రత్యక్షపరచబడి ఆ దినము ప్రజలందరూ ఎలుగెత్తి దేవుణ్ణి ఏం చేస్తున్నారండి? మహిమ పరుస్తూ ఉన్నారు. రెండు చేతులు పైకెత్తి గట్టిగా దేవుని స్తోత్రం చెప్తామా? ఇంకా గట్టిగా చెప్పండి, ఇంకా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి వారారా, దేవుని ప్రజలైన ఇజ్రాయేలుని దేవుడు వాగ్దత్త దేశం నడిపించడం కొరకు అరణ్యములు, మిద్యాను అరణ్యములు మంద మేపుకుంటున్న మోషేను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఏర్పాటు చేసుకున్నప్పుడు మోషే నాయకత్వ బాధ్యతలు వహించడానికి మోషే ఒప్పుకోలేదు. కానీ దేవుడు మోషేను గద్దించినప్పుడు మోషే ఆ నాయకత్వ బాధ్యతను ఒప్పుకొని దేవుని యొక్క వాగ్దానమును, దేవుని యొక్క వాక్యమును చేతబట్టుకుని
ఇజ్రాయిల్ ఎక్కడైతే బానిసలుగా ఉన్నారో ఆ ఐగుప్తు దేశములు, ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలబడ్డారు. ఫరో ఎదుట ఐగుప్తు దేశములు దేవుడు మోసే అహరోనుల ద్వారా ఎన్నో కార్యాలండి, ఆ దేశములో జరిగిన అన్ని కార్యాలు ఏ దేశములో కూడా జరగలేదు. దేవునికి స్తోత్ర, హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు అన్ని కార్యాలు దేవుడు అక్కడ జరిగించాడంటే, ఇజ్రాయేలుల మధ్య ఎవరున్నారండి? సర్వశక్తుడైన దేవుడు ఉన్నాడు. దేవుడికి స్తోత్ర, హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడు ఇజ్రాయేలు ప్రజల మధ్య ఉన్నాడు కనుక అద్భుతమైన కార్యాలు, సూచక్రియలు, మహత్కార్యాలు జరిగినాయి. ఇప్పుడు కూడా ఇజ్రాయెల్ దేశం చాలా చిన్న దేశం అండి. ఎంత పెద్ద దేశమైనా సరే ఆ దేశం ముందు నిలబడుతుందా చెప్పండి? ఏమండి, అది చిన్న దేశమే. ఆ దేశం ఎదుట ఏ దేశము, ఏ సైన్యము నిలబడలేకపోతుంది. కారణం ఏంటి తెలుసండి? దేవుడు అక్కడ గొప్ప గొప్ప జ్ఞానులను ఉంచాడు. దైవికమైన జ్ఞానము ఆ దేశంలో ఉంది. కారణం ఏమిటంటే అక్కడ దేవుడు నివసిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ ప్రజలు ఏ ప్రజలండి? నిబంధన ప్రజలు, ప్రతిష్ఠింపబడిన ప్రజలు. ప్రియమైనటువంటి వారు, మనమెవరో చెప్పండి? మనమెవరు అండి? ప్రతిష్ఠింపబడిన వారమే కదా. మాట్లాడరేటండి? మనం ప్రతిష్ఠింపబడిన ప్రజలమే కదా, దేవుని ప్రజలమే కదా మనము. మరి వారి మధ్యన జరుగుతున్న కార్యాలు మన మధ్యన ఎందుకు జరగట్లేదు? మన ప్రతిష్ఠ దేవుని ఎదుట సరిగా నిలబడాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఇప్పటి వరకు నాయన నా ద్వారా నీ నామానికి మహిమ కలగలేదేమో ప్రభు. ఇప్పుడు నీవు నాయన ఏలియా ద్వారా, అబ్రహాము ద్వారా, ఇస్సాకు ద్వారా, మోషే, అహరోనుల ద్వారా, దావీదు ద్వారా, ఇదిగో నేను రూతు ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను లోకం ఎదుట మా ద్వారా నీ కార్యాలు ప్రత్యక్షపరచబడినట్లుగా మీరు కృప చూపించమని నేను ప్రార్థన చేస్తాను. వారు లేని పొంచున్న దురాత్మలు, శక్తులు, విత్తబడిన వాక్యము నాలో మాలో మీరు ఫలింపజేసి నీ రాకడకు మమ్మల్ని సిద్ధపరచమని యేసు క్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్.